నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. కాకరకాయ, దీన్ని ఆంగ్ల భాషలో కరేలా అని, బిట్టర్ గార్డ్ అంటారు. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదుగా ఉంటుంది. కాకరకాయ ఉండేటప్పుడు బెల్లం వాడతారు. ఈ చేదుని విరగొట్టాలని బెల్లం వాడతారు. ఈ కాకరకాయ వినియోగం అనేది ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి. దీంట్లో విశిష్టమైన పీచు పదార్థం ఉంటుంది. కాకరకాయ అది ఎక్కువ మంది ఫ్రై వాడుతుంటారు. కాకరకాయ పులుసు వాడాలి, కానీ దాన్ని రింగులు రింగుల కింద కోసి నూనెలో వేయించేసిన ఏ కూరైనా దాంట్లో పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు నశించిపోతాయి. మనం ఎక్కడైనా శుభాశుభ కార్యక్రమాలకి వెళ్తే కాకరకాయ ఎగురు పెడతారు, రింగులు రింగులుగా వచ్చి నూనెలో వేసి. అదేదో నాలుగు మేలు చేస్తుంది రుచే, కానీ దాంట్లో ఏముండదు. ఈ కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇక ఖనిజ లవణాలకు గని, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం, కాపర్, జింక్, సెలీనియం, మ్యాంగనీస్ ఎన్ని ఉన్నాయో చూశారు కదా. ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ కాకరకాయ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు కాకరకాయ కూర, పులుసు, ఇగురు, ఫ్రై, రోస్ట్ వద్దు. లేదా కాకరకాయ రసం. కాకరకాయ రసం తాగటం వల్ల షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. నియంత్రణ జరిగింది బాగా అని ఎట్లా తెలుసుకోవాలి? అసలు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాల్సిందే, తప్పనిసరే. దాని ఖరీదు 1000 రూపాయల లోపు ఉంటుంది. ఈ పరికరాన్ని వినియోగించడమే బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు, వేలు ముద్రాలు ఎవరు పడితే వాళ్ళు వాడేయచ్చు. సెల్ ఫోన్ వినియోగించడం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ పరికరాన్ని వాడవచ్చు. కొంతమంది మా ఇంటి దగ్గరలో ల్యాబొరేటరీ ఉంది, అక్కడికి వెళ్తాను. అది పద్ధతి కాదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీ షుగర్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సరే, ఇది తినకముందు, తిన్న తర్వాత తెలుస్తుంది. ఇక అదే మీ నియంత్రణ తెలియజేయదు. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక రక్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. అందరూ చేయించుకోవాల్సిందే. దాని పేరు HbA1c. ఇది 7 కంటే తక్కువ ఉంటే మీ నియంత్రణ బాగుంది. 10-11 ఉందంటే డేంజరే. మీరు ఆహార నియమాలు పాటించట్లా, షుగర్ ఉందని తెలిసి స్వీట్లు తింటున్నారు, పంచదార వేసుకుంటున్నారు, ఇంత అన్నం తింటున్నారు. అసలు షుగర్ రావడానికి కారణమే వరి అన్నం తింటాము, గోధుమలతో చేసిన రొట్టెలు, పుల్కాలు, గోధుమ రవ్వతో ఉప్మా తింటాం. కొంతమంది నాకు షుగర్ వచ్చింది, అన్నం మానేశాను, వరి అన్నం మానేశాను, గోధుమ రొట్టి, గోధుమ అన్నము అని చెప్తారు. వరి కంటే కూడా గోధుమలలో అధికంగా పిండి పదార్థం ఉంటుంది, అది ఇంకా పెద్ద శత్రువు. వరి అన్నం శత్రువు అయితే గోధుమలు ఇంకా పెద్ద శత్రువు. మరి వరి అన్నం వద్దన్నారు, గోధుమలు వద్దన్నారు, ఇంకేం తినాలి, గడ్డి తినాలా అని కొంతమందికి అనుమానం రావచ్చు. గడ్డి తినవలసిన గడ్డి కూడా చాలా మంచిది, మీకు తెలుసో తెలియదో. పచ్చగడ్డితో పచ్చడి చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం తినాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, రోగాలకు దూరంగా ఉండాలంటే, మనం హాస్పిటల్కు మందులకు దూరంగా ఉండాలంటే చిరుధాన్యాలు తినాలి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు 1983లో ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో అందరు తిన్నది ఏంటి? చిరుధాన్యాలే. ఏదో అప్పుడు గోదావరి, అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ పరిధిలో ఉన్న ఈ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు తప్పితే, గుంటూరులో కూడా పల్నాడు వాళ్ళకి బియ్యం వాడేవాళ్ళు కాదు. రాష్ట్రాలంతా కూడా రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, రాగిలు, మరి ఊదలు ఇవే తింది. అవి తిన్నంతకాలం అసలు రోగాలే లేవు, షుగర్ రాలేదు. మరి ఎప్పుడైతే బియ్యానికి అలవాటు పడ్డారో, మా అన్న ఎన్టీ రామారావు అనుకున్నా అంటే, అబ్బా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి కూడా ధనిక వర్గాలతో సమానంగా ఇవన్నీ తినేలా చేస్తాను. ధనిక వర్గాలు కూడా రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, తెలంగాణలో వాళ్ళు పండగలప్పుడే తినేవారు. మిగతాప్పుడు రోజు జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి ముద్ద ఇవేగా తిన్నది. కనుక చిరుధాన్యాలు ఎవరు వాడతారో వాళ్ళకి రోగాలు రావు. ఆ విధంగా ఈ కరేలా, ఈ కాకరకాయ మంచి చిట్కా వైద్యము. కూర తినండి, రసం తాగాలి. ఇక రెండవది, ఈ కాకరకాయ వల్ల
హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఆ పరిమాణాన్ని నియంత్రిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఎవరికైతే రెండో వేవ్లో కోవిడ్ వచ్చిందో వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది ఈ హార్ట్ అటాక్ కారణం ఈ టీకాలు, కోవిడ్ టీకాలు అంటున్నారు. కోవిడ్ టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదు కాక మీ ఇంట్లో ఎవరికొవరికి వచ్చి ఉంటుంది కదా, మీ ఆఫీసులో వచ్చి ఉంటుంది కదా, మీ ఇంటి పక్కోడికి వచ్చి ఉంటుంది కదా, నీకు లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ కోవిడ్ నీ శరీరంలో ప్రవేశించడం వల్ల ఆ ప్రభావం వల్ల ఈ రోజున హార్ట్ అటాక్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మధ్య వయసు, చిన్న వయసు, ఒక వయసు ఏంటి. కనుక గుండెపోటుని ముందుగానే గుర్తించాలంటే 3 ప్రధానమైన పరీక్షలు ఉన్నాయి. మనకు ప్రతి ఊళ్ళో అందుబాటులో ఉన్నాయి, టౌన్లో ఉన్నాయి, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ పరీక్ష, దీన్ని 2D ఎకో పరీక్ష అంటారు. మూడవది టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్, బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత బెల్ట్ మీద పరిగెత్తిస్తారు. ఆ టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే అమ్మో ఏదో డేంజర్ సిగ్నలే. అప్పుడు డాక్టరు యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోమని చెప్తాడు. యాంజియోగ్రామ్ అంటే భయపడబాకండి, అది సాదాసీదా పరీక్ష. ఒకప్పుడు యాంజియోగ్రామ్ అంటే తొడ నరం గుండా పంపించేవారు, ఇప్పుడు అది లేదు. యాంజియోగ్రామ్ ఇప్పుడు చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేసేస్తున్నారు. సులువుగా, సునాయాసంగా, ఎటువంటి మనకు ప్రాణాపాయం లేకుండా 100కి 100 రూపాయలు గ్యారంటీ పరీక్ష. మీకు నార్మల్ వచ్చింది యాంజియోగ్రామ్, 3 గంటలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా గుండెకు, కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనికి ఏదైనా అడ్డం పడిందో, బ్లాక్ అయిందో, కొవ్వు చేరిందో, రక్తం గడ్డగట్టిందో, అప్పటికప్పుడే యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడే సన్నటి పైపులు తొడిగేస్తారు. ఆ పైపుల్ని స్టెంట్ అంటారు, చాలా చిన్నవి. గతంలో ఒక రక్తనాళం అయితేనే స్టెంట్, 1 కంటే ఎక్కువ మూసుకుపోతే ఆపరేషన్ అనేవారు. ఇప్పుడు ఈ గుండె వైద్య సంబంధంగా అనేకమైన చక్కటి నూతన ఆవిష్కరణల వల్ల ఆపరేషన్ అవసరం తగ్గిపోతూ ఉంది. ఈ పని అంతా స్టెంట్లు చేసేస్తున్నాయి. స్టెంట్లు 5-6 స్టెంట్లు కూడా వేసుకోవచ్చు, అన్నీ ఒకసారి కాకపోయినా మొదటిసారి 2, రెండోసారి 2, మూడోసారి ఇంకో 2, ఇట్లా 5-6 స్టెంట్లు కూడా వేసుకుంటున్నారు. ఒకవేళ స్టెంట్ మూసుకుపోతే స్టెంట్ని తీసి కొత్త స్టెంట్ కూడా వేసుకోవచ్చు. కనుక ఆపరేషన్ లేకుండా స్టెంట్ల ద్వారా వైద్య విధానం ఈ రోజున అందరికీ ఆనందం కలిగించే విషయం. కనుక మీరు ఎవరైనా గుండెకి ఆపరేషన్ అంటే 2-3 డాక్టర్లను సంప్రదించి అప్పుడు తప్పనిసరి అయితే ఆపరేషన్కి వెళ్ళండి. ఇక బీపీ, రక్తపోటు ఉన్న వాళ్ళు ముందు ఉప్పుని వాడకం మానేయాలి. ఉప్పు అధికంగా ఉండే కూరలు వద్దు. ఈ వడియాలు, అప్పడాలు ఇట్లాంటి వాటిలో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది, నిలవ పచ్చలో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. ఉప్పు నియంత్రణతో పాటు ఈ కాకరకాయ వల్ల బీపీని నియంత్రించే గుణం ఉంది, బీపీ స్థిరీకరించబడుతుంది. 3 జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచడం ద్వారా జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం ఉన్నవారు కాకరకాయ దెబ్బకు సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. నిద్ర లేవగానే హాయిగా. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మొలలు, అరిసి మొలలు, మూలశంక వస్తుంది. ఆ మొలలకు కారణమే మలబద్ధకం. ఈ మలబద్ధకం పోవటానికి కాకరకాయ ఒక దివ్య ఔషధంగా భావించండి. ఇక 4, కాలేయం దెబ్బతింటే కామెర్లు వస్తాయి. రోజు మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతిని కాలేయంలో కొవ్వు చేరి ఆ కాలేయం గట్టిపడిపోయి కాలేయం మీద బుడిపిలు ఏర్పడి, ఆ బుడిపిలు ఏర్పడిన ప్రక్రియని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఏ కారణం వల్ల కాలేయంలో అక్కడ దెబ్బతిని కామెర్లు వస్తే కాకరకాయ ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది లివర్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి. ఇక 5, దీనికి ఒక విశేష గుణం ఉంది. రొమ్ము క్యాన్సర్లు నివారించే గుణం ఉంది కాకరకాయకి. ఈ రొమ్ము క్యాన్సర్లు అనేది వంశపారంపర్యంగా వస్తాయి. అమ్మమ్మకి 50 ఏళ్ళకి వస్తే, అమ్మకు 40 ఏళ్ళకి వస్తే, మనవరాలకు 30 ఏళ్ళకే వస్తుంది. అమ్మో, రొమ్ము క్యాన్సర్ ఒక పక్క వస్తే ఇంకో పక్క కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక ఆపరేషన్ చేస్తారు ఒక పక్క. కొంతమందికి ఒక రొమ్మును తొలగించేస్తే రెండో రొమ్ము కూడా 5 ఏళ్ళతో 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఈ రోజున రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసేయచ్చు. క్యాన్సర్ వచ్చినాక 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా బతకచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే తొలి దశలో రొమ్ములో ఏదో చిన్న గడ్డుంటే ఏం చేయదులే అనేసి వదిలేయద్దు. మనం అప్పుడప్పుడు మహిళలు రొమ్ములో ఒకసారి తడుముకుంటే గడ్డలు కనపడతాయి. ఆ గడ్డలు నొప్పి లేని గడ్డలు మనకు ప్రమాదం. మరి నొప్పి లేదు కదా అని విస్మరించొద్దు. అట్లాగే అకారణంగా రొమ్ము మొనల నుంచి రక్తం గారితే మాత్రం ఏది దాన్ని అశ్రద్ధ చేయద్దు. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేక ఎక్స్రే ఉంది. దాన్ని చేయటం ద్వారా తొలి దశలో గుర్తించవచ్చు.
కనుక రొమ్ము క్యాన్సర్ గురించి ఈరోజు మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనం జయించేసాం. మన పనల్లా ముందు చిన్న గడ్డున్న డాక్టర్ చూపించాలి. సామాన్యంగా రొమ్ములో గడ్డలంటే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ రొమ్ము సంబంధించిన వైద్య విధానము శస్త్రచికిత్సలు లేడీ డాక్టర్లు గైనకాలజీలో సబ్జెక్ట్లో ఉండదు. అది జనరల్ సర్జరీ అనే సబ్జెక్ట్లో పొందుపరిచారు. అందువల్ల లేడీ డాక్టర్లు గైనకాలజిస్టులు ప్రసూతి వైద్య నిపుణులకు ఏదో సాదాసీదా కొద్ది అవగాహన ఉంటుంది, కానీ మీరు జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా మీకు అందుబాటులో సర్జికల్ ఆంకాలజిస్టులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ రొమ్ములో ఉండే గడ్డ క్యాన్సరా కాదా అని, ఈ మ్యామోగ్రామ్ పరీక్షే కాక అవసరమైతే ఒక చిన్న సూది ద్వారా గడ్డ నుంచి రసాన్ని తీసి ఒక గాజు పలక మీద వేసి పరీక్ష చేస్తారు. ఇంకా నిర్ణయం కాల ఆ చిన్న గడ్డను తీసి బయాప్సీ అనే పరీక్షకు చేయటం ద్వారా క్యాన్సర్ని ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇక 6, ఈ కాకరకాయ తింటే పుండు బాగా మానిపోతుంది. దెబ్బ తగిలినా లేదా ఆపరేషన్ అయిన తర్వాత కాకరకాయ పుండు మానే గుణాన్ని పెంచుతుంది. ఇక 7, కాకరకాయ చేదు ఉంటుంది కానీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కళకళలాడుతుంది, నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు. ఇక చర్మంపై పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు ఇట్లాంటి సమస్యలు గజ్జి తామర రాకుండా కూడా కాపాడుతుంది. ఇక 8, కంటికి ఎంతో మంచిది. మరి రేజీకటిని రాకుండా చేస్తుంది. కంటికి సుక్కలాలు, నీటి కాసులు లాంటి వాటిని తొందరగా రాకుండా కాస్త కాపాడే గుణం ఉంది. ఇక 9, ఈ కాకరకాయ తింటే బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ఎవరైనా కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. దానికి గాను రక్తంలో థైరాయిడ్ పరీక్ష T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోండి. దీనికి డాక్టర్ ఏం రాయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ల్యాబొరేటరీ, మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి అని అడిగితే చేస్తారు. దాంట్లో T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయనట్టే. ఈ థైరాయిడ్కి సంబంధించిన ఎవరు స్పెషలిస్ట్ డాక్టర్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళండి. డోస్ ఎంత పెట్టాలి, పెంచాలా, తగ్గించాలా, మానాలా, కొనసాగించాలా, ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. వీళ్ళు ఎవరంటే MBBS చదివిన తర్వాత 3 ఏళ్ళు MD చదువుతారు. మళ్ళీ MD అయిపోయిన తర్వాత ఎండోక్రైనాలజీ మరొక 3 ఏళ్ళు. అంటే వాళ్ళు 12 సంవత్సరాలు చదువుతారు ఎండోక్రైనాలజిస్ట్ అవడానికి. వాళ్ళ దగ్గర మీ సలహా పొందండి. ఇక 10, కేశ సౌందర్యం. వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే, అట్లాగే పొడుగాటి వెంట్రుకలు మహిళలకు ఉండాలంటే ఈ కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. అట్లాగే మగవారికి బట్టతలు వస్తుంటుంది. బట్టతలు ఉన్న వాళ్ళని ఇవాళ ఎవరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు, విగ్గు కాదంటున్నారు. మరి బట్టతలు వస్తే నాకు వద్దు అని చెప్పి ఆడపిల్లలు నిరాకరిస్తున్నారు వివాహం చేసుకోవడానికి. అందువల్ల బట్టతల రాకుండా, వెంట్రుకలు రాలకుండా మనకి కాపాడే గుణం ఉంది కాకరకాయ. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది షుగర్ వ్యాధి ఉన్నవారు వారానికి 2 సార్లు కాకరకాయ పులుసు తినండి. ఇగురు, రోస్టు, ఫ్రై మాత్రం వద్దు సుమా. ఇదే కాదు, శాకాహారమైన, మాంసాహారమైన, కూర, రోస్టు, ఫ్రై, ఇగురు చేసి నూనెలో ముంచి వేయించేస్తే దాంట్లో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఉండదు. 4 రుచి. తిన్నామంటే తిన్నాం, వంటకు బట్టి ఉండవు. కనుక కాకరకాయ వినియోగము ఎంతో ఆనందకరము, ఆరోగ్యకరము. మనల్ని డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్లకుండా చేస్తూ, మందుల షాప్కి వెళ్ళి మందులు కొనే అవసరం లేకుండా చేసే విశిష్టమైన గుణం ఉన్న కాకరకాయ. కనుక చేదు ఉన్నదని చెప్పి మానద్దు. కొంచెం బెల్లం, ఆ బెల్లం కూడా నల్ల బెల్లం వేసుకోండి. తెల్ల బెల్లం అయితే కెమికల్స్ ఉంటాయి, కెమికల్ బెల్లం వద్దు, నల్ల బెల్లం వేసుకోండి. పంచదార, చక్కెర వేసుకోకూడదు. ఇంకా మంచిది అసలు మీరు బెల్లం లేకుండా కాకరకాయ, కొంచెం చేదుగా ఉండే కాకరకాయ పులుసు తినటం ఇంకా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.